Hi friends and traders, welcome to Nifty Bank Nifty and Nifty analysis for October 7th, Monday. ఓకే ఇది మార్కెట్ చాలా పడిపోయింది. 1 వీక్ వెకేషన్ తీసుకున్నాను. సో ఈ లోపు చాలా జరిగిపోయింది. మార్కెట్ బాగా క్రాష్ అయింది. నియర్ టు 63 days పట్టింది ఈ లెవెల్ బాగా పెరగటానికి. కానీ 3-4 డేస్లో మొత్తం అంతా పెరిగిందంతా పడింది. నియర్ టు 1250 పాయింట్స్ దాకా పడినట్టుంది. ఓకే, మన అనాలిసిస్ ఫర్దర్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మేజర్ థింగ్స్ ఏంటంటే పడటానికి కారణం మెయిన్ సెబీ న్యూ రూల్స్ తీసుకొచ్చింది, 8 రూల్స్. నియర్ టు మెయిన్ రూల్స్ ఏంటంటే లాట్ సైజు ఇంక్రీజ్ చేయాలని. తక్కువ లాట్ సైజ్ వచ్చేసరికి అందరూ చాలామంది రీటైలర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక లెవెల్ ఆఫ్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే క్యాపిటల్ పెట్టేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గుతారనే కాన్సెప్ట్లో లాట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అది ఆప్షన్ బయర్స్కి. అలాగే ఆప్షన్ బయర్స్ సెల్లర్స్ కూడా అప్లై అవుతుంది. మెయిన్ ఎక్కువ రీటైలర్స్ వచ్చేది ఆప్షన్ బయింగ్ కాబట్టి తక్కువ క్యాపిటల్తో అలాగా ఇన్వాల్వ్ అవుతున్నారని దాన్ని కంట్రోల్ చేయడానికి అంతా కాదు కొంత కంట్రోల్ చేయడానికి లాట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నారు మళ్ళీ. సో ఇంకా మెయిన్ది ఏంటంటే అందులో సెబీ రూల్స్లో ఎఫ్ఎన్ఓ మార్జిన్ 10 to 15 lakhs దాకా ఇంక్రీజ్ చేస్తారు. సో అది ఇంకోటి సెల్లింగ్ సైడ్ క్యాలెండర్ స్ప్రెడ్ అవి తీసేస్తున్నారు. ఇది వరకు అంటే ఒక సెల్ చేసి బై చేస్తే 25,000కే ఒక లాట్ చేయొచ్చు అనమాట. సో అది తీసేస్తున్నారు. అలా కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారని. మళ్ళీ మార్జిన్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు కొద్దిగా. వాళ్ళు తీసుకున్నారు కూడా అప్ ఫ్రంట్ కొద్దిగా మార్జిన్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో మెయిన్ ఇవి. సో ఇవి ఫేసెస్లో అప్లై చేస్తూ ఉంటారు. ఫస్ట్ది ఏంటంటే లాట్ సైజ్ ఇంక్రీజింగ్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ చేశారు. మెయిన్ ఇది వార్ది ఒకటి. చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్, అదొకటి. చైనా చీప్గా ఉంది, వాళ్ళు స్టిమ్యులస్ ఇవన్నీ చాలా మెజర్స్ తీసుకున్నారు కదా. సో దానివల్ల అటు వెళ్ళారు కొంతమంది. నెక్స్ట్ ఏంటంటే వార్ సిచ్యువేషన్ తర్వాత మేజర్ ఇంపార్టెంట్ సెబీ న్యూ రూల్స్. అది సో అది బాగా మేజర్ చేంజెస్ చేస్తారు సెబీలో. ఎంత మెనీ చేంజెస్ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం ఇదే. సో దానివల్ల ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఈ వీక్ ఏం యాడ్ అయిందంటే ఎగ్జిట్ పోల్స్ యాడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ అయింది కదా, దాని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ పోల్ ఆఫ్ పోల్స్ లెక్కేస్తే బీజేపీకి నెగిటివ్గానే ఉంది. సో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఫర్దర్ నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ అవుతుంది అది. సో మేజర్ ఇవి ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్లోనే ఉంది. సెల్ ఆన్ రైజ్, ఎందుకంటే మేజర్ రెసిస్టెన్సెస్ సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. సో అది అక్కడ మళ్ళీ ఎబో దాని లెవెల్స్ క్లోజ్ అయితేనే కానీ అప్ ట్రెండ్ చూడలేము అనమాట. అక్కడికి వచ్చాక మేజర్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాక మళ్ళీ సెల్ ఆఫ్ రావచ్చు. సస్టైన్ అయితే మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎఫ్ఐ యాక్టివిటీ మీద ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళు చేశారంటే మెయిన్ పెద్ద స్టాక్స్ కొట్టేస్తారు. డిఐఎస్ డబ్బులు పెట్టినా కూడా మార్కెట్ పడటాన్ని ఆపలేరు అంత హెవీగా. ఎందుకంటే హెచ్డిఎఫ్సి అవి సెల్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. సో ఇండెక్స్ మూవ్మెంట్స్ని కంట్రోల్ చేయగలవు. గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యుఎస్ మార్కెట్ పాజిటివ్ జాబ్ డేటా వచ్చింది. ఎక్స్పెక్టేషన్ 150K అంటే 1,50,000 జాబ్స్ అంటే 254 వచ్చింది. అంటే 1,04,000 ఎక్స్ట్రా వచ్చినప్పుడు. సో దానివల్ల పెరిగింది అనమాట. గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి ఓవరాల్గా. మన ఇండియాలో మేజర్ చేంజెస్ వచ్చినాయి కాబట్టి వార్ రిలేటెడ్ మెయిన్ సెబీ రిలేటెడ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ వీటి వల్ల మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయింది అనమాట. సో ఇక్కడ మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. సపోర్ట్స్ బ్రేక్ అయిన ఇంకా మేజర్ సపోర్ట్ ఉన్నది, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ 300 పాయింట్స్ అప్ అయింది డో. యూరోప్ అంతా కూడా బాగా పాజిటివ్ క్లోజ్ అయింది. నిక్కీ వచ్చేసి 967, నియర్ టు 2.5%. చైనా కూడా బాగా పెరుగుతుంది, 3.5%. ఎఫ్ఐఎస్ బాగా పెడుతున్నారు అక్కడ, ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగా ఉన్నదని. సో మన ఇండియన్ మార్కెట్స్ వచ్చేసరికి ఫ్రైడే 840 స్టాక్స్ అప్ అయినాయి.
1670 అంటే టూ థర్డ్ స్టాక్స్ డౌన్ అయినాయి అనమాట. ఇది పర్లేదు, మరీ టూ మచ్ ఏం కాదు. కానీ ఎఫ్ఐఐ సెల్లింగ్ చూడండి, వాళ్ళు నియర్ టు 10,000 క్రోర్స్ సెల్ చేశారు. 80 నియర్ టు 9,000 క్రోర్స్ డిఐఎస్ బై చేశారు. అయినా సరే మార్కెట్ ఎంత వాలంటైల్గా పడిందో, ఆ రైజ్ అయ్యి మళ్ళీ పడిపోయింది, సెల్ ఆన్ రైజ్ అన్నట్టు. సో ఇది సో ఫస్ట్ నియర్ టు ఎఫ్ఐఎస్ 50,000 క్రోర్స్ మ్యాసివ్ సెల్లింగ్ చేశారు. 50,000 క్రోర్స్ నియర్ టు 1 వీక్ ఆ రేంజ్లోనే సెల్ చేస్తారు. సో అందుకే బాగా మ్యాసివ్గా పడిపోయింది. ఇప్పుడు మనం నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మంత్లీ క్యాండిల్ పెద్ద మంత్లీ నెగిటివ్ క్యాండిల్, లాస్ట్ మంత్ డోజీ లాగా ఫామ్ అయింది నిఫ్టీ వచ్చేసి. వీక్లీ వచ్చేసి ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా, అంత ఎగ్జాక్ట్ కాదు, అలా అలా హై ఈ మన ట్రెండ్ లైన్ ఈ ఛానల్ హై టచ్ అయ్యి పడిపోయింది అనమాట. ఇక్కడ మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మేజర్ కన్సాలిడేషన్ అయ్యి ఇది ఒక రెసిస్టెన్స్ కింద ఉండి తర్వాత అది బ్రేక్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి ఆ రెసిస్టెన్స్ ఉన్నది ఇక్కడ నియర్ టు 24,750, 800 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్ అనమాట. అది బ్రేక్ అయితే ఇంకా బాగా పడుతుంది. సో ఇది వీక్లీ. డైలీ వచ్చేసి డైలీ కూడా కంటిన్యూస్గా పడతానే ఉంది. మధ్యలో ఏదో సెల్ ఆన్ రైజ్ అయింది, మధ్యలో 5 days నుంచి కంటిన్యూస్ 5 daysలో నియర్ టు 12 ఎగ్జాక్ట్గా మనం పెట్టిన ఛానల్ హై టచ్ అయ్యి పడిపోయింది. నేను కరెక్ట్గా 5 days ఆఫ్ తీసుకున్నా, 5 daysలో అంతా పడిపోయింది. సో మంత్లీ ఉండదు, మంత్లీ ఇది సెటప్ బాగుంది. మంత్లీ ఏంటంటే ఛానల్ ఎండ్ ఉంది, మిగతా దాని సెటప్ వేరు, నిఫ్టీది వేరు, ఇది వేరు. ఎందుకంటే ఇది బాగా టాప్ ఛానల్ మనకి గ్యాప్ ఉన్నది కదా, అది గ్యాప్ టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకుండానే బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి ఎఫ్ఐ సెల్లింగ్. ఒకటి పిఎస్యు బ్యాంక్స్ నాన్ సపోర్టివ్గా ఉన్నది, ఎస్బీఐ అంత సపోర్టింగ్ లేదు. ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఇవేం ఇండెక్స్ కాంట్రిబ్యూట్ చేయాల, ఇంకా లాగేసినాయి కానీ. సో ఇక్కడ గ్యాప్ ఉన్నది. ప్రైవేట్ బ్యాంక్స్ ఆ పెరిగింది, మొత్తం ప్రైవేట్ బ్యాంక్సే పెరిగింది. సో అక్కడ పెరిగినా కూడా ఈ ఛానల్ హై అయితే టచ్ చేయాలి నిఫ్టీ లాగా. కానీ ఇప్పుడు వచ్చే విషయాలన్నీ బ్యాంక్ నిఫ్టీకే ఫేవరబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏదన్నా ఒక కన్సల్టేషన్ అయ్యి డౌన్ ట్రెండ్ దగ్గర, ఛానల్ లో దగ్గర పెరిగితే మట్టుకు ఇది మళ్ళీ బాగా పెరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ కన్నా. సో ఇది డైలీ వచ్చేసి ఇది కూడా కంటిన్యూస్గా ఒక మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చారు, పాజ్ లాగా అక్యుములేట్ చేసుకోవడానికి న్యూ పొజిషన్స్. సో ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ అయింది, ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ అయింది పడే ముందు. సో అక్కడ సస్టైన్ ఆ ఛానల్ ఇప్పుడు మన ఒక రేంజ్ ఛానల్ ఆ రేంజ్ బ్రేక్ డౌన్ అవ్వగానే బాగా పడిపోయింది అనమాట. నియర్ టు 4,000 పాయింట్స్ దాకా పడింది. ఇది 3,000 నియర్ టు 3,000 పాయింట్స్ దాకా పడింది. సో ఈ నియర్ టు ఛానల్ వచ్చేస్తున్నది. ఇది మంచి దీని సపోర్ట్స్ ఉన్నాయి. నియర్ ఒక ఇంపార్టెంట్ బ్రేక్ డౌన్ అయినా కూడా మళ్ళీ సపోర్ట్స్ దగ్గరికి వస్తున్నది. ఈ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ దాకా వచ్చి సపోర్ట్ ఏమైనా తీసుకున్నా మంచిదే అనమాట ఇండెక్స్కి. నేను మా వెకేషన్ తీసుకునే ముందు డిస్కస్ చేశాం కదా, ఒక నిర్మలా సీతారామన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కాషియస్గా ఉండమని. పుల్ బ్యాక్ వస్తే ఒక కాషియస్ కరెక్షన్ వస్తే కాషియస్ నోట్ కింద తీసుకోవాలి అనుకున్నాం. సో అది ఇలా వర్కౌట్ అయింది కరెక్ట్గా 1 వీక్లోనే మొత్తం మారిపోయింది. సో వీక్లీ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్లోనే ఉంది. కానీ ఇది టాప్లో రిజెక్ట్ అయింది, ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ అయింది ఆ వీక్లోనే. సో ఈ కంటిన్యూషన్ ఇది పడింది. ఇది ఛానల్ డౌన్ సైడ్కి బాగా స్కోప్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీలో కాకుండా. సో ఇది మన ఇంట్రాడే పర్స్పెక్టివ్ చూద్దాం. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్ వచ్చేసి ఫ్రైడే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి 25,200 బాగా ఇక్కడ దాకా లో అయ్యి మళ్ళీ అక్కడి నుంచి బాగా పెరిగింది, నియర్ 25,500 దాకా పెరిగింది. పెరిగి అక్కడి నుంచి సడన్ ఫాల్, బిగ్ 15 minutesలో ఆల్మోస్ట్ లైక్
250 పాయింట్స్ పడింది ఆ 15 మినిట్స్లో. ఇంకా అక్కడ దాకా పడి ఇక్కడ కన్సాలిడేట్ అయింది. రేపు వచ్చేసి మేజర్ ఇండెక్సెస్ అన్నీ మ్యాక్సిమం కన్సల్టేషన్ అవ్వచ్చు. ఎందుకంటే బాగా ట్రెండీగా అయింది కదా 5 డేస్ నుంచి. ఒక లెవెల్ ఆఫ్ కన్సల్ట్ ఫర్దర్ ఫాలో అవ్వాలంటే లెవెల్స్ మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 25,300 ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అది అలాగే 25,500 అవి బ్రేక్ అయితేనే అప్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 750 ఆ రేంజ్ ఇక్కడ మంచి డిమాండ్ జోన్స్ ఉన్నాయి అనమాట. ఈ లెవెల్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయకపోతే బాగా పడుతుంది. ఇంకా నియర్ టు 24,000 23,850 దాకా ఇంకో 700 నుంచి 1000 పాయింట్స్ దాకా పడుతుంది ఈ లెవెల్స్ కన్నా బ్రేక్ అయితే. సో ఇది రేపు వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి నియర్ డే హై, డేలో ఇంపార్టెంట్. ఇన్ బిట్వీన్ కూడా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే 25,750 ఆ రేంజ్. నియర్ టు 500 ఆ రేంజ్. 330 to 500 రేంజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ ట్రెండ్ లైన్ ప్రకారం కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏదైనా లాంగ్ కన్సల్టేషన్ జరిగి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే విత్ ఇన్ ఇంట్రాడేలో చూసుకుంటా చెయ్యాలి. $25,352 ఇది నేను జస్ట్ లెవెల్స్ పెడతాను. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే డిమాండ్ జోన్ లెవెల్ మళ్ళీ పిఈకి వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ టాప్లో ఇంకో లెవెల్ ఏంటంటే టాప్ సెల్ ఆన్ రైజ్ అనుకున్నాం కదా, ఈ రేంజ్ బ్రేక్ అయితే ఈ గ్రీన్ పెట్టి చాలా ఇంపార్టెంట్ జోన్స్ అనమాట. అది బ్రేక్ అయింది. అది ఎవో క్లోజ్ అయితేనే అక్కడికి వచ్చాక ఒక సెల్ ఆఫ్ రావచ్చు. సో అది బ్రేక్ చేయాలంటే బాగా ఫోర్స్ ఉండాలి. అన్ని బాగా పర్ఫామ్ చేసేయాలి. ఏదో సమ్ గుడ్ న్యూస్ వచ్చేలాగా. అలాగే వన్ మోర్ జోన్ ఏంటంటే నియర్ టు 750, 24,700 గ్యాప్ లెవెల్ అంటారు కదా, గ్యాప్ డౌన్ అయింది కదా, అది కూడా ఒక రెసిస్టెన్స్ కింద ఫేస్ చేస్తుంది. ఈ 3 ఇంపార్టెంట్ లెవెల్ మీ చార్ట్లో కూడా ఇలా పెట్టుకోండి. ఇంపార్టెంట్ జోన్స్ అనమాట. ఇది ఒకటి, ఈ బ్లూ లైన్ ఒకటి, పింక్ లైన్ ఒకటి, అలాగే గ్రీన్ అండ్ 2 గ్రీన్స్ ఇంపార్టెంట్. బ్లాక్ అండ్ బ్లూ ఓపెన్ హై లో అనమాట. ప్రీవియస్ డే హై అండ్ లో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ట్రెండ్ లైన్ ఇది నిఫ్టీ రిలేటెడ్. ఇది బేసిక్ ఇలా బయింగ్ అనమాట. తక్కువ పాయింట్స్ చూసుకుంటే ఎందుకంటే రేపు కన్సల్టేషన్ అవ్వచ్చు మ్యాక్సిమం. సో అలాగే సేమ్ ప్యాటర్న్ దీనికి కూడా. ఇక్కడ జోన్స్ ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే 51,200 నియర్ 224 అలా ఉంది. సో ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ పెట్ని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 51,950 అండ్ 52,500 అవి ఇంపార్టెంట్ సపోర్ట్స్, అవి బ్రేక్ అయినాయి. అలాగే ఇది ఈ గ్యాప్ రీజియన్ కూడా రెసిస్టెన్స్ కింద ఒకవేళ ఏదన్నా ఒక పుల్ బ్యాక్ కింద వచ్చి ఓవర్ సోల్డ్ ఉంది కాబట్టి పుల్ బ్యాక్ కింద వచ్చి ఇక్కడ దాకా వస్తే ఇవి బ్రేక్ చేయాలి విత్ కంఫర్టబుల్ వాల్యూమ్. బ్రేక్ చేస్తేనే ఈ గ్రీన్ అండ్ 2 గ్రీన్స్ అండ్ ఈ పింక్ అప్ సైడ్ బ్రేక్ చేస్తేనే మళ్ళీ ఫర్దర్ మనం అప్ సైడ్ చూడొచ్చు అనమాట. లేదా ఈ డౌన్ సైడ్ దగ్గర బయింగ్ లెవెల్ రావచ్చు. సో ఇవి దీనికి
సెల్ అండ్ రైజ్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా చెయ్యాలి. అలాగే రేపు కన్సల్టేషన్ కూడా నడుస్తుంది. సో ఇది లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఈ పింక్ లైన్ ఇది బ్రౌన్ లైన్ వదిలేసేయండి. అది నేను వేరే దానికి పెట్టాను పాతది. సో ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. అలాగే ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా గ్రీన్ అన్నవి చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఇంపార్టెంట్ జోన్స్ అనమాట. అలాగే దీనికి మనం గ్యాప్ జోను, రెసిస్టెన్స్ జోన్ పెట్టుకుందాం. గ్యాప్ జోన్ ఎప్పుడు ఒక రెసిస్టెన్స్ కింద ఫేస్ చేస్తుంది అనమాట. అక్కడికి వచ్చి ఆ జోన్ అంతా సెల్లర్స్ ఉంటారు. అలాగే ఈ గ్రీన్ జోన్స్ దగ్గర కూడా సెల్లర్స్ ఉంటారు. వాళ్ళు బ్రేక్ చేయాలంటే ఫుల్ వాల్యూమ్ కావాలి. ఈ బ్లూ లైన్ కూడా ఇంపార్టెంట్ జోను. ప్లస్ వచ్చేసి దీని ఫిన్ నిఫ్టీ జోన్స్ వచ్చేసి సింపుల్గా లెవెల్స్ ఇచ్చానంతే, దాని ప్రకారం చెయ్యాలి. ఎందుకంటే సెల్ ఆన్ రైజ్ ఉంది కాబట్టి ఆ లెవెల్స్ ఇంపార్టెంట్ అయినాయి. బాగా ఓవరాల్గా చాలా రోజులు మించి పడుతున్నది కదా, సో కేర్ఫుల్గా చేయాలి. సరే, అది లేదనుకుంటా నేను. సో ఇది లెవెల్స్ బై నియర్ 23,400 ఇక్కడ ఇచ్చాను బై లెవెల్. సెల్ వచ్చేసి దీని బిలో. అలాగే టాప్ వచ్చేసి 23,700 ఇది. ఇవి కూడా ఎలాగో అప్లై అవుతాయి, చాలా గ్యాప్ ఉన్నది దీనికి. సో ఇది ఓవరాల్గా మన ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి కంప్లీట్ 10th అక్టోబర్ ఫ్రైడే కంప్లీట్ సిఈ కంట్రోల్లో ఉన్నది, సిఈ సెల్లర్స్. ఇక్కడ వచ్చేసి 25,000 ఒక మేజర్ సపోర్ట్ కింద ఉన్నది. దాని తర్వాత 24,500. సో అక్కడికి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మధ్యలో ఏదైనా బిల్డ్ చేస్తే 24,000 సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 24,800 ఉంది. అంటే 25,000 to 24,500 మధ్యలో 800 ఉంది. సో అక్కడ రేపు బిల్డప్ చూడాలన్నమాట, కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి. ఇది వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి బిగ్ రెసిస్టెన్స్ 26, 25,500 ఇవన్నీ ఇంకా చాలా లాంగ్ ఉన్నాయి. బాగా పుల్ బ్యాక్ వస్తే కానీ అవి రీచ్ అవ్వవు. మండే బిల్డప్ చూసి మండే ఇన్ డీటెయిల్ చూద్దాం ఓఐ. కానీ ఓవరాల్గా ఓవర్ సోల్డ్ ఉన్నది. 0.44 రివర్సల్కి అవకాశం ఉంటుంది అనమాట. రివర్సల్ అవకాశం ఉంటుంది. అది ఓవర్ సోల్డ్ ఉంది కాబట్టి ఒక పుల్ బ్యాక్ ఓఏ బిల్డ్ చేయడానికి, మళ్ళీ షార్ట్ చేయడానికి, పొజిషన్ బిల్డ్ చేసుకోవడానికి పీసీఆర్ని కొద్దిగా అప్ చేస్తారు. అప్ చేసి అలా కూడా షార్ట్ చేయొచ్చు, అలా కూడా ఉంటుంది. లేదా మన జోన్స్ ప్రకారం ఆ లెవెల్స్ బయింగ్ వస్తే చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఓవర్ సోల్డ్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవర్ సోల్డ్ ఉంది 0.54. ఇక్కడ 52,000 రెసిస్టెన్స్ కింద ఉంది దీనికి. ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 51,500, 51,000. మేజర్ వచ్చేసి 50,500 బిగ్ సపోర్ట్ ఉంది అక్కడ. ఇది వచ్చేసి 52,600. ఓకే, ఇది బాగా ఉన్నది 53,000. సో ఇది కూడా ఓఏ బిల్డప్ చూసుకోవాలి. ఇది కూడా ఓవర్ సోల్డ్ ఉంది 0.48. సో రేపు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ డే హై అండ్ లో ఇన్ బిట్వీన్ క్రాస్ చేయకుండా, అలాగే గ్రీన్ సపోర్ట్ జోన్స్ పెట్టాను కదా, అవి కూడా అక్కడ వచ్చినప్పుడు కూడా సెల్లింగ్ కానీ బయింగ్ కానీ చూసుకోండి ఆ లెవెల్స్ ప్రకారం. సో ఇక్కడికి ఇంతటితో వీడియో ఆపేస్తున్నాను. సో ఫర్దర్ డిస్కషన్ రేపు చూద్దాం. రేపు అసలు ఎలా ఉంటుందో చూసి మార్కెట్ ఫర్దర్ ఎక్కడ కన్సల్టేట్ అయిందా, ఏమన్నా సపోర్ట్ తీసుకుంటున్నదా, లేదా ఫర్దర్ డౌన్ సైడ్ ట్రావెల్ చేస్తుందా అనేది ఫర్దర్ డీటెయిల్స్ మనకి రేపు ఎల్లుండి అలాగా బిల్డప్ చూసి పొజిషన్స్ ఎలా కన్సల్టేట్ అవుతున్నాయి చూసి అప్పుడు మనం ఒక అనాలిసిస్కి వద్దాం. ఓకే, ఇక్కడితో వీడియో ఆపేస్తున్నాం. ఫర్దర్ డిస్కషన్ రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.